ప్రధానంగా ఎదురు చూశాం. పాలక వర్గాలు తెలంగాణ ఉద్యమంలో మొత్తం తెలంగాణ ప్రజలకు వాగ్దానం చేసినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ ఈ న్యాయం ఏమైనా చేస్తారని చెప్పేసి ఎదురు చూసినాం. కానీ న్యాయం చేయకపోగా నీళ్లు అన్నారు. నీళ్ళు అయితే అక్కడక్కడ కట్టలు కట్టారు, కానీ ఆ నీళ్లు వచ్చి కొంత వచ్చినాయి. కానీ వస్తే ఎవరి పొలాల్లోకి ఆ నీళ్ళు వస్తున్నాయనే ప్రశ్న ఇవాళ మనం వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే భూ పంపిణీ చేయకుండా ఈ తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి విశాలమైనటువంటి భూభాగంలో కొన్ని కోట్ల ఎకరాల భూమి ఉంది, వ్యవసాయానికి పనికొచ్చేది. కానీ భూమి పంచలేదు, కానీ నీళ్లు మాత్రము కృష్ణా, గోదావరి నదుల మీద అక్కడక్కడ ఆనకట్టలు కట్టి దానిలో చాలా అవినీతి ఉందనేటువంటి మాట నిజమైనప్పటికీ భూములు పంచకుండా నీళ్లు తీసుకొచ్చినారు. నిధులు అన్నారు. నిధులు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అందరు ప్రజలు పన్నులు చెల్లిస్తే ఆదాయం వస్తుంది రాష్ట్రానికి. వచ్చినటువంటి ఆదాయాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల సామాజిక, ఆర్థిక పురోగతికి వాడకుండా తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పెరిగి, తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నటువంటి ఈ సోకాల్డ్ అగ్రకులాలకు సంబంధించిన నాయకులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వారసులు ప్రజాస్వామ్యంలో నాయకులుగా వెదుగుతూ కోట్ల రూపాయలకు వాళ్ళు అవినీతి చేస్తున్నారు. నియామకాలు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. న్యాయంగా తెలంగాణ ఉద్యమానికి ప్రజలందరూ సహకరించిన దాన్ని భుజాన వేసుకొని నిజాయితీగా కొట్లాడింది యువత, విద్యార్థి లోకం. ఏం ఆశించి కొట్లాడినారు? తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే కుటుంబము నిలకడగా ఉంటుంది, కుటుంబం నిలకడగా ఉంటే సామాజిక పరివర్తన వస్తుంది, ఆత్మగౌరవం